ఇది ఇవ్వడానికి పతి సమేతంగా వచ్చావా? నేనెవరి సమేతంగా వచ్చినా నువ్వు మాత్రం పితృ సమేతంగా రావాలి. అలాగే వస్తాను. నాకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే స్వయంగా నేను వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తున్నానక్క. ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ మొదలు పెట్టిందే భార్గవితో పోటీ పడడానికి. భార్గవిని చీఫ్ గెస్ట్ గా రమ్మని మరీ పిలిచారు. కృష్ణ, ఎంతసేపైంది నువ్వు వచ్చి? ఇప్పుడే వదినా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటి కృష్ణ అది? జయంత్ ఏదో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతుందంటగా? అవును కృష్ణ, ఏదో ఫుడ్ ప్రోడక్ట్స్ కి సంబంధించింది. రేపే ప్రారంభోత్సవం. నన్ను రమ్మని పిలిచింది. ఏ విధంగానైనా తను అమెరికా వెళ్లకుండా ఆగింది కదా కృష్ణ. అమెరికా వెళ్లకుండా ఆగినా ఆపదలో చిక్కుకుంటుందేమోనని భయంగా ఉంది వదినా. ఆపదల్లోనా? అవును వదినా, జయంత్ ఏకంగా భార్గవితో పోటీ దిగుతుంది. పైగా తనని ఓపెనింగ్కి రమ్మని పిలిచి ఒక రకంగా ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడింది వదినా. భార్గవితో పోటీ అంటే అంత ఈజీ కాదు వదినా. మూర్ఖంగా వెళ్ళి ఎక్కడ నష్టపోతుందనని భయంగా ఉంది వదినా. మనమేం చేయగలం కృష్ణ? తను కావాలనే ఆ కంపెనీ కొంది, కావాలనే ఆ భార్గవితో పోటీకి సిద్ధమైంది. భార్గవిని చాలా తక్కువ అంచనా వేస్తుంది వదినా. సౌందర్యంలో ఉన్న పట్టుదలకి 3 అంతులు ఎక్కువ తనలో ఉంది. ఒకవైపు జయంత్ ఇంకా బిజినెస్ ప్రారంభించడం లేదు. అప్పుడే తనని తొక్కేయడానికి భార్గవి ప్రణాళిక సిద్ధం చేస్తుంది వదినా. నిజంగానా? అవును వదినా, భార్గవి తెలివితేటల్ని తక్కువ అంచనా వేయకూడదు. వ్యాపారం మొదలుపెట్టిన 2 సంవత్సరాల్లో తను నెంబర్ 1 స్థానానికి వచ్చింది అంటే తన స్పీడ్ ఎలా ఉంటుందో ఆలోచించొద్దునా. తను చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక్కోసారి అవి చాలా రూడ్గా కూడా ఉంటాయి. తనకి గెలుపు మీద ఆశ తప్ప ఓడిపోయే వాళ్ళ మీద జాలి కూడా ఉండదు. అందుకే వదినా, జయంతికి నువ్వు నచ్చ చెప్పు. తను ఈసారి ఫెయిల్ అయిందంటే మానసికంగా చాలా దెబ్బతింటుంది. కోలుకోవడం చాలా కష్టం వదినా. ఎవరు చెప్పినా జయంతి కూడా వినే పరిస్థితుల్లో లేదు కృష్ణ. తనకి మొండితనం చాలా ఉంది. అది నీకు తెలియంది కాదుగా. నా భయం కూడా అదే వదినా. ఎవరికి నచ్చ చెప్పాలో తెలియడం లేదు. అర్థం చేసుకుని కూతురు ఒకవైపు అయితే అపార్థం చేసుకున్న భార్య మరోవైపు. ఇద్దరిలో ఎవరికి నష్టం జరిగినా, ఎవరు ఓడిపోయినా నలిగిపోయేది నేనే వదినా. నీ బాధ నాకు అర్థం అవుతుంది కృష్ణ. కానీ ఏం చేయగలం? కొంతకాలం మనం మౌనంగా ఉండాల్సిందే. ఎవరికీ నష్టం జరగకూడదని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేం.
జయ్ రా నవీన్. ఇప్పుడు టైం ఎంత ఉందో తెలుసా? 1 గంట. ఇప్పుడు దాకా నువ్వు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు జయ్? రేపు కంపెనీ ఓపెనింగ్ ఫంక్షన్ ఉంది, గుర్తుందా? ఉమ్, ఇప్పటి వరకు నువ్వు నిద్రపోకపోతే ఎప్పుడు లెగుస్తావు, ఎప్పుడు రెడీ అవుతావు? ఏంటి జయ్ ఇదంతా? నువ్వు రేపు జరగబోయే ఫంక్షన్ గురించి ఆలోచిస్తున్నావు నవీన్, కానీ నేను రేపు ఓపెనింగ్ తర్వాత మొదలు కాబోయే యుద్ధం గురించి ఆలోచిస్తున్నాను. ఆ భార్గవితో యుద్ధం అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నన్ను మళ్ళీ దెబ్బ కొట్టడానికి భార్గవికి ఒక్క ఛాన్స్ చాలు. ఆ ఛాన్స్ నేను ఇవ్వదలుచుకోలేదు. ఇందుకే ఏం చేస్తున్నావు నువ్వు? సి నవీన్, ఇదిగో చూడు, ఇప్పటి వరకు మార్కెట్లో ఆ భార్గవి బలం ఏంటి, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది, ఏ ఏ ప్రాంతాల్లో సేల్ అవుతుంది, ఎందుకు మిగిలినవి మార్కెట్ చేయలేకపోతున్నాయంటూ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి రెడీ చేస్తున్నాను. వీటి సహాయంతో మనం ఎంతవరకు పోటీ ఇవ్వగలం, ఎంతవరకు ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ కాగలం అనే రిపోర్ట్ ని నేను తయారు చేస్తున్నాను. ఓకే, అంటే తెల్లారకుండానే ఆ భార్గవి సామ్రాజ్యాన్ని చీకట్లోకి నెట్టేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాం అన్నమాట, అంతేనా? గుడ్ జయ్, నీ ఆలోచన చాలా బాగుంది, కానీ ఆచరణే బాగోలేదు. దీనికైనా టైం ఉంటుంది జయ్. రాత్రికి రాత్రే బిలినీర్ కావాలనుకోవటం ఎంత రాంగ్ కాన్సెప్టో, తెల్లారేసరికి కాంపిటీటర్ ని పడగొట్టాలనుకోవటం కూడా అంతే తప్పు. లేదు నవీన్, నా బాధ నీకు అర్థం కావడం లేదు. ఆ భార్గవి నన్ను ఎంత అవమానించిందో నీకు తెలీదు. తనని వదిలిపెట్టకూడదు. అలాగే జే, నువ్వు అనుకున్నది సాధిస్తావు, నేను కాదనట్లేదు. కానీ ఇలా నిద్ర పాడు చేసుకుని ఆలోచించటం వల్ల లాభం లేదు. ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టాలంటే ముందు మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి జే. మానసికంగా, శారీరకంగా మనం స్ట్రాంగ్ గా ఉంటేనే ఏదైనా సాధించగలం. అందుకే నా మాట విని పడుకో ప్లీజ్. నవీన్ ప్లీజ్. ఇదిగో జే, నీ మాట నేను ప్రతిదీ వింటాను కదా, కానీ ఈ విషయంలో మాత్రం నేను వినను. లెగ్స్ ఆన్ ద బెడ్, కమాన్. గుడ్ గర్ల్. ఇప్పుడు ప్రశాంతంగా పడుకో, ఓకే? రేపు తెల్లారగానే మన సక్సెస్ఫుల్ జర్నీ స్టార్ట్ అవుతుంది, ఓకే? గుడ్ నైట్.
వామ్మో అబ్బోనా ఇది వామ్మోనేగా చెబుతా ఎవరది ఎవరది ఛీ, ఏదో పిల్లి సచ్చుంటది నా మీదే సాడీలు చెప్తావా నా ప్రవర్తన మార్చుకోవాలా చెప్తా నీకు పెడతాగా పెంటకం తొడవరా తుడు ఇంకెంతసేపు 10 నిమిషాలు ఆ తర్వాత భార్గవి దగ్గర నుంచి అరుపు వినిపిస్తుంది అప్పుడు తెలుస్తుంది సంగతి మంగమ్మ ఆ, అదిగో పిలుపు వినిపిస్తోంది నగపోయిన విషయం తెలిసిపోయిందన్నమాట ఎక్కడున్నారు తొందరగా రండి ఏంటమ్మా ఏమైంది ఇదిగో ఇందులో ఉండాల్సిన నగ లేదు హా? ఇందులో నగంటే అది వామ్మో 50 లక్షల రూపాయల నగ అది ఎలా పోయింది నగలు మీ గదిలో మీ బీర్వాలోనే ఉంటాయి కదమ్మా అలా ఎలా పోయాయి దొంగతనం చేయాలనుకున్న వాడు బ్యాంకులో పెట్టా కొట్టేస్తాడు అమ్మా ముందు ఇళ్ళంతా వెతకండి హా? లేదు మావయ్య ఇది ఎక్కడో పోయింది కాదు నువ్వు చెప్పినట్టు దొంగతనం చేసిందే ఆ? మన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసే ధైర్యం ఎవరికుంటుందమ్మా ఇది బయట వాళ్ళ పని కాదమ్మా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పనే మంగమ్మ వెళ్ళి నీ పెట్టా బేడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అయ్యా అంటే నేను దొంగనా నువ్వు దొంగవా దొరవా అని కాదు అనుమానం వచ్చింది అన్ని వెతకాలి
అందరినీ వెతకాలి. వెళ్ళి తీసుకురా. అమ్మగారు తీసుకురా. నువ్వేంటి అలా చూస్తున్నావు? నీకు కూడా ప్రత్యేకించి చెప్పాలా? వెళ్ళు. నేనా? ఏ నువ్వేమన్నా స్పెషలా? వెళ్ళు, వెళ్ళవయ్యా. చెప్తున్నాడు కదా, వెళ్ళి తీసుకురా. ఆగు. వద్దు, నువ్వు వెళ్తే అక్కడే ఎక్కడో దాచేసి వస్తావు. ఇదిగో మంగమ్మ, నేను ఇవన్నీ వెతుకుతుంటాను గాని నువ్వు అవుట్ హౌస్ కు వెళ్ళి అక్కడ ఈయన గారికి సంబంధించిన అన్ని తీసుకురా. పెట్ట బేడ చివరికి తలగడతో సహా అన్ని తీసుకురా. ఆయనవా? నువ్వేంటి ఆయన గారివా అని వెనకేసుకొస్తున్నావు? వెళ్ళు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. అమ్మా వదలొద్దమ్మా, చివరికి నన్ను కూడా వదలొద్దు. అందర్నీ వెతికి చూద్దాం. దొరక్కపోతే పోలీసులు పిలిపించి మక్కిలు ఇరగదీద్దాం. 50 లక్షలంటే మాటలా? ఏమీ లేవేంటి అంటే మంగమ్మ తీయలేదు, మరి ఎవరు తీసుంటారబ్బా? ఇదిగో బాబు. తెచ్చావా? బ్యాగులో కూడా ఏమీ లేదే. మరి ఎక్కడుంటుందబ్బా? దిండులో చూడాలి. ఇటుదే మంగమ్మ, దే.